అందరికీ నమస్కారాలు. రాయదుర్గం పట్టణంలో దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని కీలకమైన సమస్యలను తీర్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగా నిత్యం జనసమ్మర్దం అధికంగా ఉండే కాయగూరల మార్కెట్టు చుట్టూ మంచి రోడ్ వేసాం. 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. దీనివల్ల పట్టణ ప్రజలు కాయగూరల మార్కెట్కు రావడానికి, ఇక్కడ మార్కెట్ చేసుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంది. అట్లాగే ఇది ఒక ప్రధానమైన రోడ్డు, మెయిన్ రోడ్డు నుంచి టౌన్ను కలిపే రోడ్డు. ఇక్కడ ప్రజలు అనేక సంవత్సరాలుగా భవనాలు నిర్మించుకొని ఉన్న వాళ్ళందరూ పెద్ద మనసుతో ఈ రోడ్డు విస్తరణకు సహకరించారు. వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజలందరి సౌకర్యం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ పెద్ద మనసుతో సహకరించారు. దాదాపు 6 అడుగులు పైగా ఉన్న ఆక్రమణను తొలగించి ఈ రహదారిని నిర్మించాం. అట్లాగే కాయగూరల మార్కెట్లో ఇంకా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఈరోజు కమిషనర్ గారికి చెప్పాం. త్వరలోనే ఇక్కడ తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పించడం, అట్లాగే విస్తరించిన ఈ రహదారి మరింత ఎక్కువగా ప్రజలు ఉపయోగించుకునే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేస్తారు. రాయదుర్గం పట్టణం ఏ పట్టణానికి తీసిపోదు అనే విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రోడ్లైనా, ట్రైన్లైనా, తాగునీటి సౌకర్యమైన వీటన్నిటిపైన ప్రాథమిక సౌకర్యాలు ఏవైతే మున్సిపాలిటీ నుంచి ప్రజలు ఆశిస్తారో వాటన్నిటినీ నెరవేర్చే దిశగా ఈ 20 నెలల కాలంలో బలమైన అడుగులు వేశామని నేను భావిస్తూ ఉన్నా. ప్రజలు కూడా చాలా సంతోషపడతా ఉన్నారు.